నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్, అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, సికింద్రాబాద్. నా యొక్క క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి బర్కత్పురాలో కింది అడ్రస్లో కలదు. మంగు పచ్చ కోసం చాలామంది ట్రీట్మెంట్ తీసుకునే ఉంటారు. ముఖ్యంగా సన్ ప్రొటెక్షన్, కొందరికైతే ట్రిపుల్ కాంబినేషన్ క్రీమ్స్ కావచ్చు, రాత్రికి కోజిక్ యాసిడ్, అజిలిక్ యాసిడ్ లాంటి పిగ్మెంటేషన్ తగ్గించేటువంటి క్రీమ్స్ కావచ్చు, వీటిని రెగ్యులర్గా అప్లై చేసి ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ రెగ్యులర్గా ఒక 6 months కూడా అప్లై చేసినప్పటికీ కూడా అని కొన్నిసార్లు ఇక కెమికల్ పీలింగ్స్ కూడా తీసుకొని ఉంటారు. ఇవన్నీ తీసుకున్నప్పటికీ కూడా మెలాస్మా తగ్గకుండా ఇంకా అలానే పర్సిస్టెంట్గా ఉంటే దానిని రెసిస్టెంట్ మెలాస్మా, దీనిని మొండి మంగు మచ్చలను కూడా అనుకోవచ్చు. సో ఇలాంటి మొండి మంగు మంచుల కోసం, రెసిస్టెంట్ మెలాస్మా కోసం ఏంటంటే మనము ఓరల్ ట్రైనెక్సిమిక్ యాసిడ్ అంటే ఒక ట్యాబ్లెట్ ఫామ్లో ట్రైనెక్సిమిక్ యాసిడ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది 250 mg ట్యాబ్లెట్, ఉదయం ఒక ట్యాబ్లెట్, రాత్రి ఒక ట్యాబ్లెట్. ఈ యొక్క ట్రైనెక్సిమిక్ ట్యాబ్లెట్తో పాటు కెమికల్ పీల్స్ చేసినప్పటికీ కూడా ఇంకా మెలాస్మా రెస్పాన్స్ లేదనుకుంటే అప్పుడు మనము పికో లేజర్ అనేటువంటిది, లేదా క్వీసీ చెండియాక్ లేజర్. ఈ క్వీసీ చెండియాక్ లేజర్లో నానో సెకండ్ లేజరు, పికో సెకండ్ లేజరు. నానో సెకండ్ వచ్చేసి 10⁻⁻9 సెకండ్ లోపల ఈ స్కిన్లో హిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. పికో సెకండ్ వచ్చేసి 10⁻⁻12 సెకండ్లో ఈ యొక్క మెలాస్మా మీద స్కిన్ లోపల ట్రావెల్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగా లేజర్తో మనము మెలాస్మాకి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇది మంచి రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల లోపల ఈ యొక్క లేజర్తో పాటు ఓరల్ ట్రైనెక్సిమిక్ యాసిడ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా కొన్ని సందర్భాల్లో మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేటువంటిది, MNRF అనేటువంటి కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. దాంతో కూడా కొంచెం మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా కొన్నిసార్లు ఫ్రాక్షనల్ లేజరు, ఫ్రాక్షనల్ పికో లేజరు, తర్వాత ఫ్రాక్షనల్ CO2 లేజర్ కూడా కొన్ని సందర్భాల్లో కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. కొందరైతే మరి PRP థెరపీ కూడా ఈ యొక్క మెలాస్మాలో కొంచెం రోల్ ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలా రెసిస్టెంట్గా ఉన్నటువంటి మెలాస్మాకి ముఖ్యంగా పికో లేజర్తో పాటు ఓరల్ ట్రైనెక్సిమిక్ యాసిడ్ కానీ, అదర్ MNRFతో పాటు PRP కానీ చేయడం జరిగితే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి.